రైట్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మూసీ ప్రక్షాళన. కొన్నేండ్ల నుంచి మూసీ నది హైదరాబాద్కు ఒక వరప్రదాయని. వికారాబాద్ అడవుల్లో పుట్టినటువంటి మూసీ గ్రేటర్ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో 55 కిలోమీటర్ల ప్రయాణం జరుగుతుంది. సో చాలా మెయిన్ సిటీలోంచి ఈ మూసీ ప్రవాహం జరుగుతూ ఉంటుందని చెప్పాలి. దాంట్లో భాగంగా ఉస్మానియా హాస్పిటల్ కానీ, గోల్కొండ కానీ, సాలార్జంగ్ మ్యూజియం కానీ, హైకోర్టు, సో ఇట్లాంటి ఒక చారిత్రక కట్టడాలు ఉన్నటువంటి, వారసత్వ కట్టడాలు ఉన్నటువంటి ప్రాంతం మీదుగా మూసీ ప్రవాహం జరుగుతూ ఉంటుంది. బట్ ఇదే చారిత్రక ప్రాంతాల్లోంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలంటే, బండిపైన వెళ్ళాలంటే ఆ చారిత్రక కట్టడాలని చూడాలా, ముక్కు మూసుకొని ఈ దుర్గంధాన్ని పీల్చాలా అన్నది అర్థం కానటువంటి పరిస్థితి. అట్లాంటి చారిత్రక నగరాన్ని పునర్నిర్మించడానికి, అంటే మూసీ ప్రక్షాళన చేస్తామంటూ ఆ జెండా ఎత్తుకున్న వాళ్ళంతా మధ్యలోనే కాడెత్తేయడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. గతంలో సాధ్యం కాని ప్రభుత్వాలకు ఈసారి మూసీ ప్రక్షాళన సాధ్యమవుతుందా అన్నది ఒక క్వశ్చన్ కనిపిస్తోంది. దానికి సమాధానంగా ఆ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో, ఇండ్లు నిర్మించుకొని ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, వాళ్ళని ఆ ఇంట్లో చేర్చిన తర్వాతనే మేము అవి కూలగొడతాం అంటూ ఒక సద్విమర్శ, అంటే ఒక మంచి కామెంట్ చేయడం జరిగింది. బట్ దీంట్లో కొన్ని పాయింట్స్ను కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ రామారావు గౌడ్ గారు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు కూడా మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం, రూపాయి బిల్లు వేస్తే కనిపించాలి, కొబ్బరి నీళ్ళని చూసినట్టు కొబ్బరి నీళ్ళు తాగినట్టు మూసీ నది నీళ్ళని తాగాలి, ఒక సబర్మతి తోటి కూడా మీరు ఎగ్జాంపుల్ పోల్చడం జరిగింది అన్నారు. సబర్మతి నదిని ఎగ్జాంపుల్ చూపిస్తూ 1, 2, 3 దశల్లో మూసీ ప్రక్షాళన చేయాలంటూ కూడా గతంలో కేసీఆర్ చెప్పడం జరిగింది. బట్ దీంట్లో భాగంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కోట్లాది బడ్జెట్ కూడా ఆనాడు ఇవ్వడం జరిగింది. బట్ అసెంబ్లీలో బడ్జెట్ కేటాయించినటువంటి టైంలో సో బడ్జెట్ లేమి అడ్జస్ట్ కాకపోవడంతో దానికి బడ్జెట్ రాలేదు, ఆ పని అక్కడే ఆగిపోయింది అన్నది ఉన్నటువంటి అంశం. మీరు ఒకవైపు 6 గ్యారెంటీలు, రుణమాఫీలు, రైతు బంధులు, రైతు భరోసాలు చాలా ఉన్నాయి, బడ్జెట్తో కూడుకున్నటువంటి పనులు. మీ హామీలకు మించి బడ్జెటే తలభారం ఎక్కువ ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో మూసీ ప్రక్షాళనకు బడ్జెట్లు కేటాయించడం, ముందుకెళ్ళడం అంత ఈజీయా? కేసీఆర్కు కానిది రేవంత్ రెడ్డికి అవుతుందా అన్నది ఒక మేజర్ ప్రశ్న. ఏం చెప్తారు? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్నటువంటి అందరికీ ధన్యవాదాలు. మూసీ గురించి చెప్పుకోవాల్సి వస్తే అందరికీ తెలుసు, గతంలో మంచినీళ్ళ చెరువులాగా ఉన్నటువంటిది. మరి మంచినీళ్ళ చెరువులన్నీ ఇలా దుర్గంధాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనిపైన గతంలో నుంచి కూడా చాలామంది ముఖ్యమంత్రులు దీన్ని ఏదో చేయాలని చెప్పి కొంత ఓటు బ్యాంకు రాజకీయాలకు భయపడిపోయి ప్రజల్ని కదిలిస్తే ఓట్లు పోతాయి అనేటటువంటి దాంతో వెనక్కు తగ్గినటువంటి పరిస్థితులు. కానీ ఈ హైదరాబాదు ప్రాంతంలో పుట్టి పెరిగి, అంటే పుట్టింది అక్కడైనా కానీ పెరిగింది మొత్తం రేవంత్ రెడ్డి గారు బర్కత్పుర ప్రాంతాల్లో ఉన్నాడు. మూసీ కష్టాలు, ప్రజల కష్టాలు దగ్గరుండి చూసిన వ్యక్తి. అతను ఫస్ట్ నుంచే ఒక డ్రీమ్, నేను కనుక ముఖ్యమంత్రిని అయితే ఈ హైదరాబాదుని సుందరంగా చేస్తా అనేటటువంటిది చిన్నప్పటి నుంచి ఒక వ్యూహం ఉన్నటువంటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మనం ఒకసారి చూడండి, గతంలో మూసీ సుందరీకరణ చేస్తామని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి విదేశాల నుంచి ఒక నిపుణులను తీసుకొచ్చి జర్మనీకి సంబంధించిన నిపుణులు వచ్చి మొత్తం మూసీలల్లో కాలవలలో ఉన్నటువంటి షాంపుల్స్ తీసుకొని పోయి టెస్ట్ చేసిండ్రు. టెస్ట్ చేస్తే వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ఏంటంటే, భవిష్యత్తులో చెరువులు ఎండిపోయినా, ఈ మూసీ కాలువ ఎండిపోయినా, లేదా కాలువల్ని చెరువుల్ని శుద్ధి చేయడం కోసం ఏమన్నా తూములు తీసి ఎండబెట్టే ప్రయత్నం చేసినా, ఆ దుర్గంధం, ఎండిపోయినప్పుడు వచ్చే దుర్గంధం వల్ల, కాలకోట విషాన్ని మించినటువంటి దుర్గంధం వల్ల ఒక హైదరాబాదులోనే మూసీ పరివాహక ప్రాంతంలో అటొక 5 కిలోమీటర్లు, ఇటొక 5 కిలోమీటర్ల చొప్పున ఈ 55 కిలోమీటర్ల పొడుగున కనీసం 20 లక్షల మంది స్పాట్ డెడ్ అవుతారని చెప్పిండ్రు. 20 లక్షల మంది చచ్చిపోతారు ఆ దుర్గంధంతో అని చెప్పిండ్రు. అంటే మన ఇండ్ల నుంచి వచ్చినటువంటి సీవేజీలు కావచ్చు, లేదా కంపెనీల నుంచి వచ్చినటువంటి వేస్టేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏమైపోయిందంటే మూసీని ఒక భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి దానిలాగా. అంతేకాదు, ఒక డాక్టర్, ఒక స్పెషలిస్ట్ చెప్పిండు, ఒకసారి ఒక ప్రెగ్నెంట్ అయినటువంటి ఆడపిల్ల ఆ మూసీ చుట్టూ ఒక రౌండ్, ఆ చెరువు చుట్టూ తిరిగి వస్తే
అబార్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఆ స్మెల్కే అబార్షన్లు అయిపోతాయని చెప్పిండ్రు. ఇవాళ మీరు ఒక్కసారి చూడండి, ఏ వరదలు వచ్చినా ఫస్ట్ నష్టపోతుంది మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు. రెండోది, రోగాల బారిన ఏది ఫస్ట్ వచ్చినా కానీ ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో ప్రధానంగా ఉన్న దాంట్లో 60% ఆక్యుపేషన్ ఈ మూసీ కాలువల పక్కనే ఉంటున్నటువంటి వాళ్ళు. నిరక్షరాస్యత కోణంలో చూస్తే హైదరాబాద్ మొత్తం మిగతా ఏరియాలన్నీ 90%, 95% అక్షరాస్యత ఉంటే ఈ ప్రాంతాల్లో 35% దాటడం లేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి రోగాలు, ఉన్న డబ్బులన్నీ హాస్పిటల్కి అయిపుచ్చడం, ఉపాధిని కోల్పోవడం, దాంతో నిరుద్యోగం, నిరక్షరాస్యత, రోగాలు, దీంతో ప్రజలు ఒక భయభ్రాంతమైనటువంటి జీవితం. అంటే హైదరాబాదులో ఉన్న ప్రజలు ఒక పక్కనేమో సంతోషంగా మంచిగా బతుకుతున్నారు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మూసీ పరివాహకంగా ఉన్నటువంటి వాళ్ళు కాలకూట విషాన్ని వాళ్ళు స్వీకరిస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతం అనేది నివాసయోగ్యమైనటువంటి పరిస్థితులు లేవు. దాన్ని ఏదో రకంగా తక్షణమే బయటికి వాళ్ళని పక్కకు తీసి ఆ ప్రాంతాన్ని శుద్ధి చేసేటటువంటి ప్రయత్నం చేయాలని రేవంత్ రెడ్డి గారు 1,50,000 కోట్లు దానికోసం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది మనం ప్రధానంగా అర్థం చేసుకోవాలి. రెండో పాయింట్ మీకు ఒకటి ప్రధానంగా చెప్తున్నా, ఒకసారి చూడండి, రోడ్లు విస్తరణ చేసేటప్పుడు చంద్రబాబుని ఎంత ఆడిపోసుకున్నామో మనం ఒకసారి చూడండి. రోడ్లు భయంకర, రోడ్ల మీదకి ఇండ్లు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, డ్రైనేజీలు ఉంటే మట్టెత్తి పోసిర్రు, చాపిచ్చిర్రు. రోడ్లు విస్తరణప్పుడు ఎన్నో తిట్టిండ్రు. ఇవాళ అదే చంద్రబాబు నాయుడు అయాల ఈ నిర్ణయం తీసుకోకపోతే ఇలా హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉండేదో మీరు ఒకసారి చూడండి. ఒక హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇలా రోడ్లతోటి సుభిక్షంగా నిలబడి వ్యాపారాలు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఎంత బ్రహ్మాండంగా ఉన్నదో మీరు ఒకసారి చూడండి. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎన్ని తిట్లు పడ్డాడో, ఎన్ని అవమానాల పాలైండో కూడా మనం అందరం చూసినాం. ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా సమర్థవంతమైనటువంటి పాలకుడు. నిజంగా ఓట్ల గురించి ఆలోచిస్తే అసలు దాన్ని టచ్ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఓట్లు ఇప్పుడు మాకు ఇంకొక 6 నెలలు 8 నెలల్లో మాకు అట్లా మాట్లాడితే హైడ్రా కూడా అవసరం లేదు, లేదు, అసలు మాకు అవసరమే లేదు. కానీ దాని గురించి ఆలోచించే వాళ్ళం కాదు. ఆరోగ్యకరమైనటువంటి హైదరాబాద్ని నిర్మాణం చేయాలి, ఆరోగ్యకరమైనటువంటి ప్రజా జీవన వ్యవస్థను నిర్మాణం చేయాలి. ఈ హైదరాబాద్కి ఎవడని వస్తే భారతదేశంలోనే స్వచ్ఛమైనటువంటి ఒక నగరంగా ఉండాలని చెప్పి తపనతో కాంక్షించినటువంటి నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు. దానికోసమే ఇవాళ చాలా మంది రాజకీయ ఎత్తుగడలు నువ్వెందుకు చేయలేకపోయినావు? కేటీఆర్ చేస్తుంటే, మూసీ సుందరీకరణ చేస్తుంటే ఎవరైనా ఆపినరా? టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి ప్రతిపక్షం చేయలేదు, 60-70 సంవత్సరాలలో ఎంత జరిగిందో దీంట్లో కూడా మీరు ఏదో కుట్ర చేస్తున్నారు. కోట్ల రూపాయలు పెట్టి బ్లాక్ లిస్ట్ లో ఉన్నటువంటి ప్రక్షాళన పేరు మీద భారీ బడ్జెట్ కుంభకోణం జరుగుతుంది. కేటీఆర్ తెలంగాణకు హార్ట్ ఆఫ్ ది సిటీ హైదరాబాద్. రెవెన్యూ విషయంలో కూడా చాలా కీలకమైనటువంటి నగరంగా ఉంది. దీన్ని ఇంకా బాగా మంచిగా చేసుకోగలిగితే ఇంకా రెవెన్యూ వచ్చేటటువంటి అవకాశాలు, పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలు, ఇది ఒక నివాస యోగ్యంగా ఉండటానికి ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అందరూ చాలా మంది చెప్పారు, ఇంత సుభిక్షమైనటువంటి నగరం ప్రపంచంలోనే లేదు. దాదాపు 3,000 చెరువులు గొలుసుకట్టుగా ఉన్నటువంటి ఈ హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి, మేడ్చల్లు, మెదకు ప్రాంతాల్లో సుభిక్షంగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరం ఇలా దుర్గంధాన్ని చూస్తుంది. దీని మీద కఠినమైనటువంటి దీక్షలాగా పనిచేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు.